ఈ మూడో లెవెల్ మోకాలు అరిగిపోయిన తర్వాత ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదా? సో వాట్ టు డూ, వాట్ నాట్? నాలుగో స్టేజ్ అయిన తర్వాత ఆపరేషన్ పడుతుందండి. బట్ ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక దొంగ డాక్టర్లు ఒక సెట్ తయారయ్యారు ఇంజక్షన్ల కోసం. పిఆర్పీలని మొదలెట్టి రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు, ఆయన పేరు చెప్పను, బట్ అందరికీ తెలుసు. ఆయన దగ్గర 2 బౌన్సర్లు ఉంటారు. ఎందుకంటే బౌన్సర్ డాక్టర్కి ఇక్కడ భయం అనమాట, ఎవడన్నా వచ్చి కొడతారేమో అని. 4వ స్టేజ్ ఆర్థరైటిస్ ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఎక్స్రే చూసి, అమ్మ ఇది చాలా అరిగిపోయింది, నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, లేకపోతే ఇంట్లో కూర్చొని రామాయణం రాసుకో అని చెప్పాలి. వాడి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని ఇంజక్షన్లు చేస్తాడు. ఇంకొక ఆమె ఉంది, ఆమెగారు ప్రతి యూట్యూబ్లో మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా చేస్తామని, ఆ పేరు కూడా చెప్తాను, సర్నేమ్ వస్తుంది, క్లినిక్ ఏదో ఉంది, ఒకటి సేమ్ ఇంతే. వీళ్ళందరినీ ఏదో ఒక రోజు పబ్లిక్గా మెడికల్ కౌన్సిల్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. దెర్ ఇస్ నో డౌట్.